రామనామస్మరణం తప్ప మరొకటి ఎరగని సీతని తన వశం చేసుకోవడానికి హనుమంతుడు పక్కన కొమ్మల్లోంచి చూస్తూ ఉండగా రావణుడు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా అమ్మవారు వాణ్ణి మూర్ఖుడా అని తిట్టడంతో నీకు పోయే కాలం దాపురించింది అనడంతో వాడు ఆగ్రహించాడు. తమకిష్టం లేనప్పుడు అవతలవాడు ఎంత గొప్పవాడైనా వాడి మీద అభాండం వేయమని ఒక శాస్త్రం ఉన్నది. రామచంద్రుడు ఎంత గొప్పవాడో ప్రపంచానికి తెలిసినా రావణుడి దృష్టిలో ఆయన మాత్రం సామాన్యుడు. అందుకే అనయేన అభిసంపన్నం అర్ధహీనమనువ్రతే, ఆయన ఏమాత్రం నీతి లేనివాడు, ధనం లేనివాడు. అటువంటి వాడి మీద ప్రేమ పెట్టుకున్నావు. కొంతమంది దురదృష్ట జాతకులు ఉంటారు, కాంతి లేని చీకటినే ఎన్నుకుని అందులో బతుకుతూ ఉంటారు. నువ్వు అటువంటి దానివి అని పలికి మొత్తం లంకానగరానికే కాక యావత్ ప్రపంచానికి ప్రస్తుతం ప్రభువును నేనే, నా భయంకర పరాక్రమానికి ఇంద్రుడు జడిసి దండం పెట్టాడు, కుబేరుడు ఓడిపోయాడు, ప్రపంచాన్నంతటినీ గడగడలాడించాను. అటువంటి నన్ను కేవలం నీ మీద కామం ఎక్కువవ్వటం వల్ల, క్షమించటం వల్ల రెచ్చిపోయి తిడుతున్నావు అని ఆమెను మందలించి ఇప్పుడు ఆ పక్కనున్న రాక్షస స్త్రీలకేసి తిరిగాడు. ఈ ఏకాక్షి, ఏకకర్ణ, కర్ణప్రావరణ, గాడిద కళ్ళు కలిగింది, గాడిద పాదం కలిగింది, పంది పాదం కలిగింది, ఇటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారే వాళ్ళకేసి తిరిగి మీరేం చేస్తారో తెలియదు, సామం, దానం, భేదం, దండం అనే 4 ఉపాయాలు ప్రయోగించండి. ఈ సీత మనస్సు మార్చండి, ఆమెను నాకు అప్పగించాలి. యథామద్వశగా, ఏమైనా ఆవిడ నాకు వశమయ్యేటట్టు చేయండి. అది కూడా ఆలస్యం కదట, క్షిప్రం, తొందరగా ఆమె నా వశమయ్యేటట్టు చూడండి అని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో ధాన్యమాలిని అని ఒక భార్య ఉన్నది, ఆయన భార్య. ఆ చిన్న భార్య అక్కడికి వచ్చిందిట. రావణునికి ఒక భార్య ఎట్లండి, ఆ దిక్కుమాలాడి బుద్ధి అటువంటిది. యావత్ ప్రపంచంలో ఉన్న సుందర స్త్రీలందరినీ వశం చేసుకున్నాడు. అందులో చిట్ట చివరిగా పెళ్లి చేసుకున్న స్త్రీ పేరు ధాన్యమాలిని. పెళ్ళి కాని స్త్రీలు చాలామంది ఉన్నారు, అందులో పెళ్ళైనటువంటి స్త్రీ పేరు ధాన్యమాలిని. ఆవిడ చిన్న భార్య, కొంచెం ఈయనకి ఇష్టురాలు కూడా. మండోదరి తరువాత ఎక్కువ ప్రేమించింది ఆమెనే. ఆమె పరుగున దగ్గరకు వచ్చిందిట. హనుమంతుడు ఈవిడ్నే మండోదరి అని భ్రమపడి రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు మండోదరి అని ఆవిడొచ్చి రావణుడిని వారించింది అంటాడు. అయితే హనుమంతుడు కూడా భ్రమపడతాడా అని కొందరికి అనుమానం, ఆయన బుద్ధిమంతుడు కదా అని. ఎంత బుద్ధిమంతుడైనా స్త్రీలని పవిత్రంగా చూడడం వల్ల, తేరిపార చూడకపోవటం వల్ల ఆయన అలా భ్రమపడ్డాట. ఆయనే చెప్పుకున్నాడు, నాకు వాళ్ళ ముఖం కేసి తేరిపార చూడడం కానీ, వాళ్ళు ఎవరు ఏమిటని పరిశీలించడం కానీ ఇష్టం లేదు. అందుకే మండోదరి కనపడినా సీతని భ్రమపడి మళ్ళీ పక్కకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత రావణుడు వెనక చాలామంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరినీ నేనేం పరిశీలించి చూడలేదు. అందువల్లే అక్కడ ఉన్నది మండోదర, ధాన్యమాలిన అని పట్టించుకోలేదన్నాడు. అదొక ధర్మం. కానీ నిజానికి ఇప్పుడు రావణుని దగ్గరకు వచ్చిన ఆవిడ పేరు ధాన్యమాలిని. ఆవిడ అందరూ చూస్తూ ఉండగా రావణుడి దగ్గరకు వచ్చి కౌగిలించుకుని ఎంతో ప్రేమతో ఇలా అంది, ఏమిటయ్యా నీకు ఈ పిచ్చ, ఈ పనికిమాలిన మానవ స్త్రీల వెంట ఎందుకు పడతావు? మయా క్రీడ మహారాజా, నాతో క్రీడించు. నువ్వంటే ఇష్టం కలిగిన దానితో తిరిగితే ఆనందం కలుగుతుంది. ఈ మనుష్య స్త్రీకి నువ్వంటే ద్వేషం. దాని దురదృష్టం, నీ సౌందర్యం ఆవిడని ఆకర్షించటం లేదు, నీ మనస్సు ఆవిడని ఆకట్టుకోవటం లేదు, నీ సంపదలు ఆకట్టుకోవటం లేదు. ఇంకెందుకు ఆవిడ వెంటపడ్డాం? పోని ఏమన్నా పెద్ద అందగత్తె, వివర్ణయ, ముఖంలో రంగు మారిపోయి కళ తప్పి ఉన్నది. కృపణయ, ఉట్టి పిరికిది. కృపణురాలు అంటే చాలా అర్థం, బక్క చెక్కిపోయిందని ఒక అర్థం, పిసిరిగొట్టిందని ఒక అర్థం, పనికి మాలిందని ఒక అర్థం. ఈవిడ దగ్గర ఏమీ లేదు, శోభ లేదు, దీనత్వంతో ఉంది, అందం లేదు, గట్టిగా ఒక గుద్దు గుద్దితే కింద పడి చచ్చిపోయేటట్టుగా ఉంది. ఇటువంటి బక్క చెక్కిన స్త్రీ మీద వ్యామోహం ఎందుకు? తన మీద ఇష్టం లేని స్త్రీతో క్రీడిస్తే అనారోగ్యం, మృత్యువు కూడా వస్తుంది. నువ్వంటే ఇష్టపడుతున్న నా వెంటపడు అనగానే వాడు పెద్ద పెట్టు నవ్వాడు. ఎప్పుడు ఉండే స్త్రీని చూస్తే ముఖం ఒత్తుతుంది నాకు అన్నట్టుగా ఒక వెటకారపు నవ్వు నవ్వాడు. మామూలు నువ్వు కదట, ప్రహసన్ అన్నారు. ఒక వికటాట్టహాసం చేశాడు, హూహా అని నవ్వాడు అనమాట దిక్కుమాలాడు.
ఆ నవ్వుతున్నప్పుడు వాడి శరీరం కదిలిందిట. ఆ కదలడం ఎలా ఉంది, పెద్ద మేఘం ఆకాశంలో కదిలిపోయినట్టుగా ఉందన్నమాట. నల్లని కారుమబ్బు కదిలినట్టుగా కదిలింది. అంత నల్లగా ఉన్నాడు అనమాట వాడు. ఆ తర్వాత భూమిని కంపింపజేస్తూ దబ్బ 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 నేల మీద అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు వాడు. వాడు వెడుతూ ఉంటే భూమి దద్దరిల్లిపోయింది, లంకానగరమే కదిలిపోయింది. తన భవనానికి వెళ్ళిపోయాడు. అలా రావణుడు వెళ్ళాడో లేదో తన భార్యామణులతో ప్రియురాళ్లతో ఈ రాక్షస స్త్రీలంతా సీత చుట్టూ చేరారు. రావణుడు ఆజ్ఞాపించాడుగా, ఏమైనా సరే సీతాదేవిని నయానో భయానో నా వశం చెయ్యండి అనడం వల్ల రాజుగారి మెప్పు పొందుదాం, రాజుగారు సంతోషపడిపోతాడు, మనకి కానుకలు ఇస్తాడు అనుకుని ఇక వీళ్ళంతా వెంటబడ్డారట. రాజాజ్ఞం ఉంటే కుక్క కూడా మురుగుతుందని సామెత ఉందిలేండి. అలా మురిగాయి. అందులో ఒకటి లేచింది. అది ఏమన్నది, దాని పేరు ఏకజట. దానికి ఒక పెద్ద జడ ఉంది. అది మామూలు జడ కాదు, దిక్కుమాల జడ. ఈత చెట్లలో ఉన్నటువంటి మొత్తం ఆకులన్నీ పట్టుకొచ్చి గుంటూరు నుంచి ఏకంగా తీసుకెళ్ళి విజయవాడ దాకా వెళితే అంత ఉందో అంత జడట. అటువంటి దౌర్భాగ్యపు జడ కలిగిన ఒకనొక రాక్షస స్త్రీ సీతకేసి తిరిగి, ఏ నీకేం పోయే కాలమా, రావణుడు అంతటి వాడు వరిస్తే పెళ్లి చేసుకున్నట్టవా, అయినా రాజుగారికి బుర్రలేక కానీ నాలాంటి దాన్ని రమ్మంటే టక్కున వచ్చేసేదాన్ని కదా. ఆయన ఎటువంటి వాడు, ఎంత పరాక్రమం కలిగిన వాడు, ఆయన పిలవడమే మన అదృష్టం అనుకోవాలి. ఈ ప్రపంచంలో ఎంతోమంది గొప్ప ప్రజాపతులున్నా అందులో ఒక షట్ ప్రజాపతులు బాగా పేరుకెక్కిన వాళ్ళు. ప్రజాపతుల్లో 6గురికి ఎక్కువ పేరట. మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్తుడు, పులహుడు, క్రతువు. అందులో పులస్తుడు 4గోవాడు, చాలా గొప్పవాడు, బ్రహ్మ మానసపుత్రుడు. ఆయన కుమారుడు విశ్రవసుడు. ఆ విశ్రవసుడి పెద్ద భార్య ఇలవెల. ఇలవెల్ల వల్ల విశ్రవసునికి ఐలబిలుడు అంటే కుబేరుడు పుట్టుకొచ్చాడు. ఇక రెండవ భార్య కైకసి. ఆ కైకసి వల్ల రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనే 3 కుమారులు, శూర్పణఖ అనే కూతురు పుట్టుకొచ్చారు. అందులో ఆ విశ్రవసుని పెద్ద భార్య కాకుండా రెండవ భార్య అయిన కైకసి వల్ల పుట్టిన రావణుడు మహాపరాక్రమవంతుడు, బ్రహ్మవరాలు పొందినవాడు, కైలాస పర్వతాన్ని పెకలించినవాడు, సుందరాకారుడు, సంపద కలిగినవాడు, సకల దేవతలని ఒంటి చేత్తో జయించినవాడు. అటువంటి వాడికి భార్య అవ్వక ఎందుకు ఈ మొండితనం అనగా, పిల్లి కళ్ళు కలిగిన హరిజట అనే మరొక రాక్షసి లేచింది. మార్జార సదృశేక్షణ అన్నారు. దాని కళ్ళు చూస్తే ఇక పిల్లి కళ్ళు చూడక్కర్లేదనమాట. కొంతమందికి భగవంతుడు అలాంటి అద్భుతమైన కళ్ళు ఇస్తాడు. ఈ పిల్లి కళ్ళ సుందరి లేచింది. ఆ పిల్లి కళ్ళు గిరగిరా తిప్పింది. పైగా ఒక్కొక్క కన్ను కూడా ఇంతంత తాటికాయల్లో ఉన్నాయట, పుచ్చకాయల్లో ఉన్నాయట, పెద్ద సైజు గుమ్మడికాయల్లో ఉన్నాయట. అటువంటి కళ్ళు గిరగిరా తిప్పి 33 కోట్ల దేవతలను జయించిన వాడు ఈ దేవేంద్రుడంటే అతనికి భార్య అవుతావా లేదా అంది. ఈసారి ప్రఘస అనే ఒక రాక్షసి లేచింది. 3 తాడి చెట్లు కలిపితే ఎంత ఉందో అలా ఉంది. అది పిడికిలు బిగించి బెదిరించి, ఏయ్ సీత, మండోదరిని తప్ప మరొక స్త్రీని పట్టమహిషిని చేసుకోవటానికి ఇష్టపడని మా రావణుడు నిన్ను రాక్షస స్త్రీలందరికీ రాణిని చేస్తానంటున్నాడు. నువ్వు రావణుడిని పెళ్లి చేసుకుంటే ఇంతమందికి పట్టపురాణి అవ్వచ్చు, మొత్తం లంకానగరం నీ వశమైపోతుంది. నా మాట విను. ఆయన్ని పెళ్లి చేసుకుంటే నవరత్నాలు నీ చేతిలో పడతాయి, సమస్త లోకాలు నీ అధీనమవుతాయి అన్నది. ఇప్పుడు వికట అని పేరు కలిగిన మరో రాక్షసి లేచింది. అది వికటాట్టహాసం చేసింది. ఇంతవరకు రావణుని చేతిలో ఓడిపోని వాడొక్కడూ లేడు. ఈ సురసిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులందరినీ జయించిన మహాపరాక్రమవంతుడు. అటువంటి వాడిని నీ భర్త ఓ సామాన్య మానవుడు రాముడు జయించగలడని ఆశపడుతున్నావు, అది అసంభవం అన్నది. ఇలా ఎవరి దారిని వాళ్ళు బెదిరిస్తూ ఉంటే పైనుంచి హనుమంతుడు చూస్తున్నాడు, కొత్త కొత్తలాడిపోతున్నాడు, ఏమీ చేయలేడు పాపం. కారణం, ఇంకా సీతని పలకరించలేదు ఆయన. తానెవరో ఆవిడికి తెలియదు. ఈ సమయంలో కలిగించుకుంటే అనర్థం ఎక్కువ వస్తుంది. చివరికి ఆ సమయంలో సీతే ఏడుస్తూ దారుణమైన దుఃఖం పొందుతూ, నమానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వా నకరిష్యామి ఓ వచః. మానవ స్త్రీలకి రాక్షసులకి పొత్తు కుదరదు. మానవకాంత రాక్షసుడికి భార్య అవ్వదు, అయితే బతకలేదు. నేను రావణుడిని వరించను, రాముడు తప్ప నాకు మరొక వ్యక్తి ఎవరు భర్త కాదు. మీకు అంతగా కోపం వస్తే తినేయండి, నన్ను మీ ఇష్టం వచ్చినట్టుగా పీకి నొలిమి వండుకు తినేయండి.
మీరు నన్ను చంపుకు తిన్నా సరే నేను మాత్రం మీ మాట వినను అనగానే కొంతమంది ఇక నాలుకలు తెరిచారు, దిక్కుమాల నాలికలు. ఎన్నాళ్ళే ఏందో నోరు కడుక్కుని దిక్కుమాల నాలిక గీసుకుని అటువంటి పాచిపట్టిన నాలుకలు బయట పెట్టారు కొందరు, ఆ దంతాలు బయట పెట్టారు. తినడానికి సిద్ధమైనట్టుగా బెదిరించారు, చంపుకు తింటున్నట్టే నటించారు. నిజానికి చంపడం వాళ్ళ ఉద్దేశం కాదుగా, రావణ వశం చెయ్యాలి తప్ప ఆమెను చంపుకు తింటే చంపేస్తాడు రావణాసుడు ఒక్క దెబ్బకి వాళ్ళందరినీ. అందుకని ఊరికే తింటున్నట్టుగా నటించేసి తినేస్తున్నాం అన్నారు. అప్పుడు వినత అనే ఒక రాక్షసంది, సీత ఈ మిగతా వాళ్ళలాగా నేను నిన్ను బెదిరించను, నచ్చ చెబుతున్నాను విను. మానవ స్త్రీల లక్షణం ప్రదర్శించావు, బాగానే ఉంది. ఎంతకాలం ఈ మానవ స్త్రీ లక్షణం ప్రదర్శించటం? నీ భర్త రాలేదు గనక, వస్తాడనే ఆశ ఉంది గనక అలా మానవ స్త్రీలా పతివ్రతలా నటించావు. నీ భర్త ఈ పాటికి చచ్చిపోయాడని కొందరు అంటున్నారు. ఒకవేళ చావకపోయినా రావణుని చేతిలో రేపో మాపో మరణం ఖాయం. ఆ తర్వాతైనా వైధవ్యం పొంది ఏడవలసిందే. ఎందుకు వచ్చింది? వెంటనే రావణాసురుడికి భార్య అయిపోయావనుకో ఎంత లాభం వస్తుంది నీకు? సంపదలు వస్తాయి, ఆరోగ్యంగా భోంచేసి సుఖంగా తిరగచ్చు, సుఖంగా అంతఃపురంలో నిద్రించవచ్చు. ఈ చలికి తట్టుకోలేక చెట్ల కింద పడి తిండి లేక తెప్పలేక స్నానం లేక ఎందుకు బాధపడతావు అనగా వికట అని మరో రాక్షసి లేచింది. అది ఎటువంటిది? లంబమానపయోధర. దాని స్తనములే ఏకంగా కిలోమీటర్ దూరం వేళ్లాడుతున్నాయట, అంత భయంకరంగా ఉంది అది. అది పిడికిలు బిగించి, ఎందుకే దీన్ని బతిమాలుతారు, మంచిగా చెబితే వినది ఈ బుద్ధిహీనురాలు, పీకి పిసికి చంపి అవతల పారేయాలి. ఏదో రావణాసురుడి మాట మీద నమ్మకంతో ఆయన మాట కాదనకూడదని ఈమె మనస్సు మార్చడానికి మనం మెల్లగా మాట్లాడుతున్నాం తప్ప, లేకపోతే ఇంకో స్త్రీ అయితే ఈ పాటికి నేను పీకి పిసికి చంపేసేదాన్ని. మనం సాంత్వన వచనములు పలుకుతున్న కొద్దీ, బతిమాలుతున్న కొద్దీ రెచ్చిపోతుంది ఇది. ఇదిగో ఇదే నీకు నా హెచ్చరిక. ఈ ప్రాంతంలోకి ఇంద్రుడు కూడా అడుగు పెట్టలేడు. ఇంద్రుడు అడుగు పెట్టడం, పాయసం ఇవ్వడం వాళ్ళకి తెలియదులేండి. అందుకని ఇంద్రుడు కూడా అడుగు పెట్టలేడు. నిన్నెవరూ రక్షించలేరు, నీకు చావు తప్పదు, నా మాట విను. పైగా ఇలాగే ఏడుస్తూ కూర్చునే లోపు నువ్వు ముసిల్దాని అయిపోతావు. అప్పుడు నీ ముఖం ఎవడో చూడ్డం. స్త్రీణాం యౌవనమధ్రువం. అందులో ఎందుకో తెలియదు కానీ మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి తొందరగా ముసలితనం వచ్చేస్తుంది అని ఆవిడ రిటైర్మెంట్ గురించి చెప్పిందిలేండి. అంటే భూలోకంలో అందరూ అలా ఉంటారని కాదు, రాక్షస స్త్రీల యొక్క లక్షణం చెప్పిందనమాట. ఇప్పుడు కలియుగంలో భర్త గారి కంటే భార్య ఒక ఏడాది పెద్దదైనా ఆ మధ్యన భర్త గారి జుట్టేమో తెల్లగా కనపడింది, భార్య గారి జుట్టు నల్లగా కనపడింది. నేనేమో ఇద్దరు కలిసి వస్తూ ఉంటే మీ అమ్మాయి అని అడిగాను. భలేవారండి మీరు. మా ఆవిడండి నాకంటే ముందు ఏడాది ముందు రిటైర్ అయిందండి, మేమిద్దరం కలిసి ట్రైనింగ్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి, కానీ ఆవిడ నాకంటే పెద్దదైనప్పటికీ చిన్నదిలా కనపడుతోందండి, ఆవిడ అదృష్టం అండి అన్నాడు. తర్వాత తెలిసిందిలేండి, రూపాయి ప్యాకెట్ కత్తిరిస్తే అసలు వయసు ఎందుకో చెప్తారు అని ఒక దిక్కుమాలిన అడ్వర్టైజ్మెంట్ ఉంది. కాబట్టి ఈ కలియుగంలో ఎవడు పెద్ద ఎవడు చిన్నదో చెప్పలేము. కానీ వాళ్ళు రాక్షస స్త్రీలు మాత్రం వాళ్ళ అసెస్మెంట్ వాళ్ళు చెప్పారు, వాళ్ళకి సంబంధించిన విశేషాలు చెప్పారు. స్త్రీణాం యౌవనమధ్రువం. ఆడవాళ్ళకి యౌవనం తక్కువగా ఉంటుంది, తొందరగా ముసలి వాళ్ళలా కనపడతారు. నువ్వు ముసలిదాని అయ్యేలోపు హాయిగా రావణుండి వరించు అన్నది. అప్పుడు చెండోదరి అని ఒక రాక్షసి లేచింది. లేచి నిలబడి, ఈ సీత వచ్చిన దగ్గర నుంచి నాకు దీని మీద మనస్సు పడింది. ఏమిటా మనస్సు? ఈ మాంసం చాలా బాగుంటుంది, తినేయాలనే కోరిక కలిగింది. ఈ మధ్యన మానవ మాంసం తింటలేదు, ఎంతసేపు పందుల్ని, ఒంటెల్ని, కుక్కల్ని, గాడిదల్ని, చెత్తా చెదారాన్ని తింటున్నాం. మానవ మాంసం తిని చాలా కాలమైంది. ఎన్ని మాంసాలుంటేనే ఒక్కసారైనా అప్పుడప్పుడు మనిషి మాంసం రుచి చూడకపోతే, మనిషి మాంసం తిరగపోతేట ఎన్ని మాంసాలున్నా వాళ్ళకి ఆనందం కలగదట. అప్పుడప్పుడు పడాలటండోయ్. చూసారా, అప్పుడప్పుడు కొంతమంది చూసారా, నా బోటాడు ఏదైనా అప్పుడప్పుడు కాస్త నెయ్యి తగిలితే బాగుండు అనుకుంటాడు, ఈ దిక్కుమాల నెయ్యి తినలేక. అలాగా ఆవిడికి నేతి మీద ప్రీతి లేదు, మానవ మాంసం మీద, సీతా మాంసం మీద ప్రీతి కలిగిందిట. ఈ సీతకి పొట్ట దగ్గర అటు ఇటు అందమైన మాంసం ముద్దలు లోపల కనపడుతున్నాయి. మరి ఎలా చూసిందో ఎక్స్రే కళ్ళతో, కడుపులో ఉన్న మాంసం ముద్దలు బయటికి కనపడుతున్నాయి ఆవిడికి. దీన్ని చంపేసి యకృత్తు, ప్లేహం, కుడి ఎడమల వైపు ఉండే మాంసాలు లివర్లు అవి పీకేస్తాను. అవి బెత్తగా భలే ఉంటాయి. వాటిని ఉడకబెట్టుకుని కాస్త ఉప్పు కారం వేసుకు తింటే ఎంత బాగుంటుందో. చికెన్ తిన్నట్టు అనమాట. మన వాళ్ళు కొంతమంది ఆదివారం, శనివారం, శుక్రవారం అనే తేడా లేకుండా రోజు తినేస్తూ ఉంటారే, అలాగా ఈవిడికి మెత్తగా లోపల ఉన్నటువంటి ఆ మాంసం ముద్దలు తినాలనే కోరికగా ఉన్నది.
అనగా ఇంకొకటి అంది, ఇదిగో పేగులు నేను తినేస్తాను, నాకు పేగులు అంటే భలే ఇష్టం, అవి సేమ్యాల్లో ఉంటాయి, నూడిల్స్లో ఉంటాయి అందుకే ఒకత్తి. ఆంతరములు తింటానని ఒక ఆవిడంటే, లేదు లేదు గుండెకాయ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఆడవాళ్ళు మానవ స్త్రీలు మామిడి పళ్ళు ఎక్కువ తింటారు, అందువల్ల గుండెకాయ కూడా కొంచెం తీపిగా ఉంటుంది. మామిడి పండు తిన్నట్టుగా హృదయంచ సబంధనం పీకేసి ఆ లోపల ఉన్నటువంటి గుండె చుట్టూ ఉన్న చిన్న చిన్న ధమనులతో కలిపి పీకి తినేస్తానన్నది ఒకత్తి. గుండెకాయకి అటు ఇటు చిన్న చిన్న గొట్టాలు ఉంటాయండి, అవన్నిటితో కలిపి పీక్కు తింటుందిట. ఏది సీత బతికొండగా నీ గుండెకాయ నాది, యకృత్తు నాది, ప్లేహం నాది, పేగులు నావి అంటే ఒకత్తంది, ముక్కు నాది, ముక్కును అలా కోసేసి బజ్జీ కింద వేయించుకు తినేస్తానది ముక్కు బజ్జీ. ఇంకొకత్తి వేళ్ళన్నీ మిరపకాయల్లో ఉన్నాయి, చక్క పచ్చిమిరపకాయలాగా మిరపకాయ బజ్జీ వేసుకు తింటానది ఒకత్తి. మీ ఎదురుగుండా వచ్చి ఏ పిశాచమో ముక్కు బజ్జీ తింటాను, చెవి పకోడీ వేయించుకుంటాను అని బెదిరిస్తే ఏమైపోతారు ఒకసారి ఆలోచించండి. అలాగా ఆవిడ శరీరంలో అవయవాలని పంచుకోవడం మొదలెట్టారట ఎవడికి వాడే, ఇది నాది ఇది నాదని. అప్పుడు ప్రఘస అనే రాక్షసి లేచింది. పంచుకోవడం మాట పక్కన పెట్టండి, అసలు బతికొండగా దీన్ని తినలేం మనం. కాబట్టి నేనేం చేస్తానంటే కంఠమస్య నృశంసాయా పీడయామహ్కిమాస్యతే, ఈ సీత గొంతు ఇలా నొక్కి నులిమేస్తాను, పీక పిసికి చంపేస్తాను. నేను గట్టిగా ఒక్క నొక్కు నొక్కానంటే, పీకి నొక్కానంటే టక్కని చచ్చిపోతుంది. అప్పుడు చచ్చిపోగానే రావణుని దగ్గరికి వెళ్ళి, రావణ రావణ సీత రామా రామా అని భర్తని తలుచుకొని ప్రాణం విడిచిపెట్టింది, గుండెకి చచ్చిపోయింది అని చెప్పేస్తాను. రావణుడు అయ్యో మొగుడిని తలుచుకుని చచ్చిపోయిందా, ఎలాగో చచ్చిపోయిందిగా మీరే తినేయండి అంటాడు. ఆయన ఏమంటాడు, తినండి, ఖాదతేతి స వక్ష్యతి, చచ్చిందాన్ని అవతల పారేయడం ఎందుకులే తినండి అంటట. వాళ్ళకి అంత నమ్మకం అనమాట, సీత చచ్చిపోతే మనకి తినడానికి ఇచ్చేస్తాడు రావణుడు అని నమ్మకం వాళ్ళకి. అందుకని ఆయన తినమంటాడు. అప్పుడు మనం చక్కగా శరీరమును ముక్కలు ముక్కలు చేసేసుకుందాం. ఈ కాస్త శరీరం సరిపోదుగా, ఇంకా రకరకాల మాంసాలు తెచ్చి ఆ మాంసాలకి ఇది నంజుడు కింద భావించి ఇది నంచుకు తిందాం. ఇడ్లీలు తినాలంటే ఉత్తి ఇడ్లీ తినలేం కదా, చట్నీ కావాలి. సీత శరీరం చట్నీ, మిగతా మాంసాలేమో ఆహారం. ఈ మాంసంలో నంచుకుని తిందాం అనగానే అజాముఖి అనేది ఇంకొకటి లేచింది. అలా అయితే సరే, కానీ ముందే చెబుతున్నాను, ఎవరికి ఏ భాగం కావాలో ఇప్పుడే చెప్పేయండి. ఆ తర్వాత నేను ముక్కడిగాను నువ్వు చెవిచ్చేవేమిటి అనడానికి వీల్లేదు, ఇప్పుడే వాటాలు పంచుకుందాం అంది. ఆస్తి పంచుకున్నట్టుగా వాటాలు పంచుకుందాం. మళ్ళీ ఆ వాటా ఈ వాటా అనకూడదు, వాటాలు ఇప్పుడే తెంచుకుందాం అనగానే శూర్పణఖ అని ఇంకొకటి లేచింది. ఈ శూర్పణఖ వేరండోయ్, ముక్కు చెవులు తెగిన శూర్పణఖ కాదు ఇది, ఇంకో శూర్పణఖ అనే రాక్షసి లేచి అజాముఖి చెప్పినట్టే ముందే వాటాలు పంచుకుందాం, కానీ మాంసం తినేటప్పుడు ఉత్తి మాంసం తింటే ఏమి లాభం, కాబట్టి సురాచానీయతాం క్షిప్రం, మంచి కళ్ళు తీసుకురండి, వారుని తీసుకురండి, కొండలకు కొండలు తీసుకురండి, కొండలకు కొండలు గడగడా తాగుతూ మాంసాలు తింటూ ఈ మాంసం మధ్య మధ్యలో ఒక్కొక్క ముక్క నంచుకుంటూ నికుంభిలాదేవి అని పేరు కలిగిన మన గ్రామదేవత దగ్గర నృత్యం చేస్తూ ఉంటే ఆ తాగుడు మైకంలో చేసిన నృత్యం ఎంత బాగుంటుందో. అమ్మవారి జాతరలో తెగ తాగేసి చిందులేస్తారు కదా కొంతమంది, అలా చిందులేద్దాం అని ఒక ఆవిడంది. ఇలా పరిగితే సీత భోరును ఏడ్చింది. మీరు ఎంత బెదిరించినా నన్ను చంపుకు తిన్నా సరే నేను మాత్రం రావణునికి లొంగను అని ఒకసారి అంటుంది. హా రామేతి చ దుఃఖార్త హా పునర్లక్ష్మణేతి చ, మధ్య మధ్యలో రామ రామ రక్షించంటుంది. అంతలోనే లక్ష్మణ నీకు అవమానం కలిగించాను, నోటికొచ్చినట్టు మాట్లాడాను, అందుకే ఈ కష్టం వచ్చింది, రక్షించడానికి ఇప్పుడైనా రావా అంటుంది. అత్త కౌసల్య అంటుంది ఒకసారి, ఛీ ఎందుకు ఈ శరీరం అని ఒకసారి అనుకుంటుంది, చావడం మంచిదనుకుంటుంది. అంతలోనే ఇప్పుడు చచ్చే అధికారం లేదు, ఎందుకంటే ఈ శరీరం రామచంద్రునికి ఇచ్చేశాను నేను, రాముడు నా భర్త, ఆయన అధీనంలో ఉంది ఈ శరీరం, కాబట్టి తొందరపడి ఆత్మహత్య చేసుకోకూడదని ఒకసారి అనుకుంటుంది. మానవ జీవితం ఎంత దురదృష్టకరమైనది, చావాలన్నా చావలేరే అని ఒకసారి అనుకుంటుంది. ఇలా వాళ్ళంతా తిడుతూ ఉంటే మధ్య మధ్యలో ఏడుస్తూ, అంతలోనే విరాధుడనే ఒక రాక్షసుడు నన్ను అపహరించినప్పుడు రాముడు లక్ష్మణుడు వాడి చేతులు నరికారా, వాడిని కొల్లబొడి చంపారా, అంతలా
పరాక్రమం ప్రదర్శించిన అన్నదమ్ములు ఇప్పుడు ఈ లంకానగరానికి ఎందుకు రారు, తమ పరాక్రమం ఎందుకు ప్రదర్శించరు అని ఒక క్షణం అనుకుంటుంది. జటాయువు వృద్ధుడు రావణుడు అపహరిస్తున్నప్పుడు తాను ముసలివాడిని, ఒంట్లో బాలేదు అని ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణం పోయేదాకా పోరాడాడు. అంతటి మహానుభావుణ్ణి మళ్ళీ ఎక్కడా చూడలేదు. ఆయన కదా మహాత్ముడంటే. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నా కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళు లేరే అని ఒకసారి అనుకుంటుంది. అంతలోనే పళ్ళు పటపట కొరికి, ఓసి రాక్షస స్త్రీలారా, ఇవాళ నేను మీ అధీనంలో ఉన్నాను, నేను మీకు లొంగి ఉన్నాను, అందుకే నోటుకొచ్చినట్టు నన్ను తిడుతున్నారు, నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు, నా చేత కంట తడి పెట్టిస్తున్నారు. ఇవాళ నేను ఏడుస్తున్నాను, కానీ భవిష్యత్తులో రాక్షసీనాం గృహే గృహే, ఈ లంకానగరంలో ఇంటింట మీ రాక్షస స్త్రీల ఏడుపులు వినపడతాయి. భవిష్యత్తులో ఉన్నది ఆ ఏడుపు. చాలా తొందరలో మీ రాక్షస స్త్రీలకి ఇంటింట ఏడుపులు వినపడతాయి. ఆవిడ అందా లేదా? కొద్ది గంటల తర్వాతే జరిగింది. లంకంతా తగలబడిపోతే ఇంటింట ఒక్కొక్క స్త్రీ బాబోయ్ బాబోయ్ అని ఏడ్చారు. మొగుడిని తలుచుకుని ఏడ్చారు, పిల్లల్ని తలుచుకుని ఏడ్చారు. కాబట్టి ఉత్తములకి బాధ కలిగించకూడదు. ఇవాళ మన చేతిలో ఏదో పెన్ను ఉందనో, ఛానళ్ళు ఉందనో, లేకపోతే ఇంకేదో ఉందనో మహాత్ముల మీద కామెంట్లు పెట్టి వాళ్ళని బాధ పెడితే తక్షణం శీఘ్రకాలంలో అటువంటి వాళ్ళకి శోకం వచ్చి తీరుతుంది. ఉత్తములకి కలిగించే బాధ వేల రెట్లై వెనక్కి తిరిగి వస్తుందటండోయ్. ఒక మహాత్ముని నువ్వు చిన్న గిల్లు గిల్లావంటే ఆ తర్వాత నీకు తలకాయే తెగిపోతుందన్నారు. కావాలంటే చూడండి మీరు, ఎప్పుడైనా ఒక పెద్ద ఆయనకి, ఒక మహాత్మునికి బాధ కలిగించండి, ఆయనకి ఇంత గాయం చెయ్యండి, ఆ గాయం నీ శరీరానికి ముప్పు తెచ్చిపెడుతుందన్నారు పెద్దలు. ఈ లంకంతా కొద్ది గంటలలో తగలబడుతుంది. ఎంత మాట అందాడే ఆవిడ, అచిరేణ ఇవ చితాధూమాకుల పథ. కాష్టంలో పొగలు ఎలా వస్తాయో లంక తగలబడి ధూమ ఆకుల పథ, ఓ అలా పొగలు లేచిపోతాయి. మొత్తం లంకంతా పొగమయమైపోతుంది, అనగా కాలిపోతుంది. అప్పుడు కాలిపోయిన వాళ్ళ శవాలు తినడానికి గద్దలు వచ్చి పడతాయి, నక్కలు వచ్చి పడతాయి. లంక మొత్తం శ్మశాన సదృశీ భవేత్, శ్మశానం అయిపోతుంది అన్నది ఆవిడ. ఆవిడ శాపం తక్షణం తగిలిందన్నమాట. మీ రావణుడు ఏదో గొప్ప సూర్యుడు వీరుడని పొగుడుతున్నారు, ఇంద్రుణ్ణి జయించాడు, కుబేరుణ్ణి జయించాడు అంటున్నారు. వాడంత వీరుడైతే నా రాముడు లక్ష్మణుడు అక్కడ ఎదురుగుండా ఉండగా వచ్చి వాళ్ళని జయించి తీసుకొచ్చి ఉంటే అప్పుడు వాడిని నేను మెచ్చుకునేదాన్ని. ఆ మూర్ఖుడు వాళ్ళని బయటికి గెంటి మోసంతో నన్ను అపహరించాడు. వారు లేనప్పుడు, సింహం గుహలో లేనప్పుడు కుక్క దూరినట్టుగా, నక్క దూరినట్టుగా దూరి అపహరించాడు. ఏమైనా రాముడికి దూరం అయ్యాను, రావణాసురుడి వశంలో ఉన్నాను, అయితే ప్రాణం విడిచిపెడతాను, లేదా రావణాసురుడి చావు కోసం ఎదురు చూస్తాను, నేను మాత్రం వాడి వశం కాను అంటూ ఉంటే మళ్ళీ క్రూర స్త్రీలు, ఏమన్నావు, మా రావణాసురుడికి పరాజయమా, నీ శాపాలు ఫలిస్తాయా, లంక తగలబడుతుందా, నీ సంగతి చూస్తాం అని పిడికిళ్ళు బిగించి మీదకి రాబోయారట. అప్పటిదాకా దూరంగా ఉన్న చెట్టు కింద పడుకుని ఒక ఆవిడ నిద్రపోతోంది. ఆవిడకి త్రిజట అని పేరు, ముసలావిడ. కొద్దిమంది మాత్రం ప్రమాణం లేకపోయినా విభీషణుడి కూతురు అన్నారు. కానీ విభీషణుడి కూతురు ముసలిది కాదు అని తర్వాత తెలుస్తుంది. సరమ అని ఒక ఆవిడ ఉందట. అటువంటి ఆవిడ ఓదార్చింది సీతని అనే విషయం తెలుస్తుంది మనకి. విభీషణుడు ఎప్పుడూ నవయవనంతో ఉంటే ఆయన కూతురు ముసలిది ఎలా అవుతుంది? పోనీ అలా అనడానికి ఎక్కడ రామాయణంలో కానీ ప్రామాణిక పురాణాల్లో కానీ పెద్దగా ఆధారం కనపడదు. ఏమైతేనే కొంతమంది అలాగా ఆవిడ్ని విభీషణ పుత్రికగా పోల్చారు. ఇందులో మాత్రం రాక్షసి, త్రిజట, వృద్ధ, శయాన వాక్యమబ్రవీత్తనే ఉంది. అక్కడికి కొంచెం దూరంలో చెట్టు కింద పడుకుని శయాన నిద్రపోతున్నటువంటి వృద్ధ ముసలిదైన త్రిజట అని పేరు కలిగిన రాక్షసి టక్కన లేచి లాందిట. ఇందాక నుంచి చూస్తున్నాను, నేను నిద్రపోదామంటే నిద్రంతా పాడు చేస్తూ మీ ఇష్టం వచ్చినట్టు ఓ కారు కోతలు కూస్తున్నారు. ఆ కారు కోతలు విని విని విసిగెత్తిపోయాను. మీకు అంతగా కోరికుంటే ఒకళ్ళనొకళ్ళు తినండి. ఈ త్రిజట
అన్న మాట ఏమిటి? శూర్పణఖని అజాముఖిని ఇంకొక మార్జార సదురుశేక్షణ అయినటువంటి హరిజట, ఇలా ఒకరినొకరు తినండి, మిమ్మల్ని మీరు తినండి, సీతని తింటామని పదే పదే బెదిరిస్తున్నారు. అలా బెదిరించకండి. సీతని తింటామని బెదిరిస్తే మీరంతా నరకంలో ఉంటారు, దరిద్రపు చావు చస్తారు, కుక్క చావు చస్తారు. ఈవిడ సామాన్యురాలు కాదు, జనకునికి కూతురు, దశరథునికి కోడలు, రామునికి భార్య. అటువంటి ఆవిడ గురించి నేను ఒక అందమైన కలగన్నాను. ఇందాక నిద్రపోతున్నాను, మధ్యలో మీ అరుపులకు మెలకు వచ్చింది, మీ దుర్భాషలు విన్నాను. ఆ వినడానికి ముందు ఆశ్చర్యకరమైన కల కన్నాను నేను. అది భయంకరమైన కళ, దారుణో రోమహర్షణ, శరీరానికి గగుర్పోటు కలిగించే కళ, అటువంటి భయంకరమైన కళ. ఆ కళని బట్టి రాక్షసులకి వినాశనము, రామునికి జయము కలిగి తీరుతుంది అనగానే కంగారు పడిపోయారు రాక్షస స్త్రీలు. కంగారు పడ్డారు, భయపడ్డారు, వణికిపోయారు, మూర్ఛిపోయారు కొందరైతే. ఏమిటా కళ, ఏమిటా స్వప్నం, తొందరగా చెప్పు, మాకు శరీరం అంతా వణుకుతోందన్నారట. అప్పుడు ఆవిడ చెప్పింది, అయితే చెబుతున్నాను వినండి. ముందుగా రాముడు కల్లోకి వచ్చాడు, సీత కల్లోకి వచ్చింది, లక్ష్మణుడు కల్లోకి వచ్చాడు. వాళ్ళకి శుభాన్ని కలిగించే కళ నే కన్నాను. ఏనుగు దంతములతో తయారు చేయబడినటువంటి ఒక గొప్ప పల్లకి ఉందిటో చోట, అదొక శిబిక పల్లకి. ఆ పల్లకీని ఏనుగు దంతాలతో తయారు చేశారు. ఆ పల్లకి చాలా తెల్లగా ఉంది. ఆ పల్లకీలో రాముడు లక్ష్మణుడు కూర్చున్నారు. దాంట్లోకి సీతను కూర్చోబెట్టుకున్నారు. ఆ పల్లకీలో ఊరేగింపుగా వచ్చి రామలక్ష్మణులు సీతను అందులో ఎక్కించుకున్నారు. ఆ పల్లకీని 1000 హంసలు ఆకాశంలోకి తీసుకుపోయాయి. హంసలు మోస్తున్న పల్లకీ అది. కల్లో హంసలు కనపడినా, ఆ హంసలతో కూడిన వాహనంలో ఎవరైనా కూర్చున్నట్టు కలొచ్చినా వాళ్ళు తొందరలో పట్టాభిషిక్తులు అవుతారట. అంటే రాముడికి చాలా తొందరలో 3 నెలల లోపు, సాధారణంగా ఇలాంటి కళలు 3 నెలల్లో ఫలిస్తాయి. 3 నెలల లోపు రామునికి పట్టాభిషేకం తప్పదు. సీత పట్టపురాణి అవుతుంది, లక్ష్మణుడు కూడా ఉంటాడు. అటువంటి కళ కన్నాను. రాముడు తెల్లని వస్త్రం కట్టుకున్నాడు, లక్ష్మణుడు కూడా శుక్ల మాల్యాంబరధర అన్నారు. రాముడు తెల్లని మాల వేసుకున్నట్ట. కొన్ని పువ్వుల దండలు ఉంటాయి, తెల్ల పువ్వులు అన్నమాట. ఇలాంటి తెల్ల పువ్వుల దండ వేసుకున్నాడు. అంబరం అంటే వస్త్రం, కట్టుకున్న వస్త్రం తెల్లది. అలా తెల్లని బట్ట కట్టుకొని, తెల్ల గంధం పూసుకొని, తెల్లని దండ మెడలో వేసుకుని లక్ష్మణునితో కలిసి రాముడు ఆ పల్లకీలో ఉండడం నేను చూశాను. సీతాశుక్లాంబరావృత, సీత కూడా తెల్లని వస్త్రం కట్టుకుంది. కల్లో పురుషుడు కానీ స్త్రీ కానీ తెల్లని బట్టలు కట్టుకుని స్వచ్ఛమైన రంగుతో కనబడ్డారంటే ఇక వాళ్ళకి మహారాజయోగం, ఆ రాజయోగం పట్టబోతున్నది. సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత, సముద్రంలో ఓ తెల్లని కొండ ఉన్నది, శ్వేత ద్వీపం. ఆ ద్వీపంలోకి తెల్లని బట్టలు కట్టుకున్న సీత వెళ్ళి కూర్చుంది. కలలో తెల్ల కొండ, ఆ కొండ మీద స్త్రీ కూర్చున్నట్టు కలొస్తే ఆ స్త్రీకి, కల్లో ఏ స్త్రీ కనబడిందో ఆ స్త్రీకి 3 నెలలలోపు భర్తతో సమాగమం అవుతుంది, తిరిగి భర్తను కలుసుకుంటుంది, ఆవిడ గొప్ప పదవి పొందుతుంది. అందువల్ల నాకు అనుమానం వస్తున్నది, ఈ కళని బట్టి కించిత్ కాలంలోనే, అతి శీఘ్ర కాలంలోనే రామలక్ష్మణులు ఇక్కడికి రావడం ఖాయం, సీత వాళ్లతో వెళ్ళడం ఖాయం. తర్వాత కళ మారిపోయిందిట. ఆ కళలో ఓ పెద్ద ఏనుగు వచ్చింది. ఆ ఏనుగుకి 4 దంతాలు ఉన్నాయి, తెల్లని ఏనుగు. 4 దంతాలున్న తెల్ల ఏనుగు అంటే ఐరావతం అన్నవాడు బహుశా. అలాంటి ఐరావతం వంటి ఏనుగు మీద రాముడు లక్ష్మణుడు కూర్చున్నారు. సీత ఓ చోట కూర్చునున్నది. అప్పుడు వాళ్ళు వచ్చి సీతకి చేయూతనిచ్చి ఏనుగు మీద ఎక్కించుకుని ముందుకు వెళ్ళిపోయారు. ఇందాక చెప్పిన పర్వతాగ్రం మీద సీత కూర్చునుండగా రామలక్ష్మణులు ఏనుగు మీద వచ్చి ఆమెను ఎక్కించుకుని వెళ్ళిపోయారు. అప్పుడు సీత ఏనుగు మీద ఎక్కి తన చీర కొంగుతో సూర్యుణ్ణి చంద్రుణ్ణి తుడిచిందిట. చంద్రసూర్యవు మయా దృష్ట పాణినా పరిమార్జతి, ఎక్కడో ఆకాశంలో ఉంటారు సూర్యచంద్రులు. కల్లో సీత తన చీర చెంగుతో చంద్రుణ్ణి సూర్యుడిని శుభ్రంగా తుడిచిందిట. అద్భుతమైనటువంటి ప్రయోజనములు ఆవిడ పొందుతున్నది, శుభములు పొందుతున్నది అని ఈ కళని బట్టి తెలుస్తున్నది. అంతలోనే కళ మారిపోయింది మళ్ళీ.
ఇంతలో సీతారామలక్ష్మణులు మరో చోటుకి వెళ్ళారు. అక్కడ 8 ఎద్దులు కట్టబడినటువంటి పెద్ద బండి కనపడింది. సాధారణంగా బండికి ఒంటెద్దో 2 ఎడ్లో ఉంటాయి, కానీ అక్కడ ఒక పెద్ద బండి ఉంది. ఆ బండికి 8 ఎడ్లు కట్టారు. 8 ఎడ్లు పొంచబడినటువంటి మంచి బండి కనపడింది. ఆ బండి మీద రాముడు తెల్లని బట్టలు కట్టుకుని తెల్లని దండ వేసుకుని ఊరేగింపుగా వచ్చాడు. పక్కన లక్ష్మణుడు ఉన్నాడు, అందులోకి సీత ఎక్కింది. ఆ ముగ్గురు కూడా ప్రయాణం అయ్యారు. ఇంతలో ఏమైపోయింది, అక్కడకు పుష్పక విమానం వచ్చింది. వీళ్ళ బండిలోంచి విమానం ఎక్కారు. ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ ఈ దక్షిణం నుంచి ఉత్తర దిక్కుకి వెళ్ళారు. ఈ దక్షిణంలో లంక ఉంది, వీళ్ళకు ఉత్తర దిక్కులో అయోధ్య ఉంది. పుష్పక విమానంలో వీళ్ళు అయోధ్యకు వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. విష్ణుస్వరూపుడై విష్ణు పరాక్రమం ప్రదర్శించిన రాముణ్ణి చూచాను. ఇది సీతారామలక్ష్మణులకి సంబంధించిన కళ. ఏ రకంగా చూసినా ఇవన్నీ శుభచిహ్నాలు, వారికి శుభమే కలుగుతుంది. ఈ స్వప్నం గురించి బృహస్పతి స్వప్నాధ్యాయం అని ఒక అద్భుతమైన అధ్యాయం రచించాడు. స్వప్నాధ్యాయం ప్రవక్ష్యామి, నేను కళలకి సంబంధించిన ఫలితాలు ఒక అధ్యాయంగా రాశాను అని కళల ఫలితాలు తెలియజేశాడు ఆయన. ఎవరైనా ఆరోగ్యవంతులకు వచ్చే కళ మాత్రమే ఫలిస్తుందిట, అనారోగ్యవంతుల కళ ఫలించదు. మీరంతా మంచి ఆరోగ్యవంతులు అనుకుందాం కాసేపు. అలాంటి వాళ్ళకి మొదటి జాములో కళ వస్తే సంవత్సరంలోపు కళ ఫలిస్తుంది. అనగా 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో మీకు కళ వస్తే గ్యారంటీ ఒక ఏడాదిలో ఆ కళ యొక్క ఫలితం తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆరోగ్యవంతులు ఉండాలి. వాతకం పిత్తకంచైవ చింతితంచ అనువర్జయేత్ అన్నారు. వాతరోగం ఉంది, లేక పైత్య రోగం ఉంది, అలా రోగాలు ఉన్నవాడికి కళ వస్తే అది ఫలించదు. కలియుగంలో అంతో ఎంతో వాతరోగం లేనివాడు ఎవడున్నాడు? పైత్యం ఎక్కువగానే ఉంటుంది అనుకోండి, చాలా పైత్యాలు ఉన్నాయి. అందువల్ల పైత్యం ఎక్కువగా ఉన్నా వాతం ఉన్నా అటువంటి వాడు కళ ఫలించదు. కాస్త నాలాగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు అదృష్టం బాగుండి 9 గంటలకే నిద్రపోయాను అనుకుందాం. కొంతమంది అంత అదృష్టవంతులు భక్తిగా వెళ్ళారు, అన్నం తిన్నారు, వేసేశారు నిద్రగా. ఎప్పుడు భోజనం చేస్తామా, ఎప్పుడు పురాణం అవుతుందో, ఎప్పుడు కూడు లోపల పారేద్దామా, కూడు గూడు. ఇక తర్వాత 8:30కి 9ంటికి హాయిగా నిద్రపోతారు. 8:30 కుర్చీలో కూర్చుని నిద్రపోతారు 6:30కే. అది కొంతమంది అదృష్టం, వారి పూర్వజన్మ సుకృత పరిపాకం. ఎప్పుడు పిలిస్తే అప్పుడు నిద్రాదేవత వరిస్తూ ఉంటుంది. మరి కొంతమందికి 12 అయినా నిద్ర పట్టదు. సరే, ఏది ఏమైనా పెందరాళ్ళే పడుకున్నటువంటి వాడికి ఆరోగ్యం బాగుంటే మొదటి జాములో వచ్చిన కళ ఖచ్చితంగా ఏడాది లోపల ఫలిస్తుందన్నమాట. ఇందాక చెప్పినట్టు వాతకం పిత్తకం ఈ 2 రోగాలు ఉంటే మాత్రం ఆ కళ ఫలించదు, అది వేస్ట్. చింతితంచ అనువర్జయేత్ అన్నారు. కళలు ఎవరికి ఫలించవు అంటే చింత చేసినప్పుడు అది కళ్ళలోకి వస్తే కూడా ఫలించదు. అనగా ఒక ఆయన చేతికి మంచి బంగారపు కడియం వేసుకున్నాడు. మనం పగటిపూట కడియం చూసాం, 10 కాసుల కడియం, 10 కాసుల కడియం అనే కడియాన్ని చూసాం. కడియం మీదకి మన దృష్టి వెళ్ళిపోయింది. ఇది కడియంలో అనిపించట్లా, ఒడియంలో దాన్ని కొట్టేద్దాం అనిపించింది. ఇదే ఆలోచిస్తూ నిద్రపోయాడు వాడు. దీనిని చింతితము అంటే దాన్నే తలుచుకోవడం అంటారు. అదే తలుచుకుని నిద్రపోయాట. అప్పుడు అర్ధరాత్రి వాడి కళ వచ్చింది. ఆ కళలో ఎవడి కడియాన్ని చూసామో ఆయన వచ్చి, ఎందుకురా పగలంతా ఈ కడియం కోసం చూసావు, ఇదిగో నీకు ఇచ్చేస్తున్నానని చేతిలో పెట్టాడు అనుకోండి, ఆ కళ ఫలించదు. ఎందుకని నువ్వు దాన్ని తలుచుకున్నావు కనుక. కాబట్టి రోజు హరిగారి కారును చూసి 4 ఎనిమిదిల కారు భలే ఉంది, భలే కారు అని తలుచుకుని నిద్రపోతే రాత్రి మీకు కళ వచ్చి కళ్ళలో హరిగారు మీకు కారు ఇచ్చినట్టు కళ వస్తే అది వేస్ట్ అయిపోతుంది. ఆ కళ తనంత తాను మీరు ఆ కారు గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడు గనక కళ వచ్చి హరిగారు ఆనందపడిపోయి, ఇదిగో పద్మాకర్ గారు ఈ కారు మీకు ఇచ్చేస్తున్నానంటే నేను దాన్ని తలుచుకోనప్పుడు అప్పుడు ఆ కారు గ్యారంటీగా మనకు వస్తుంది. అంతే తప్ప ఇతరుల యొక్క వస్తువుల మీద నువ్వు వ్యామోహపడకూడదు, అది దరిద్రం. ఏ వస్తువును నువ్వు తలుచుకుంటున్నావో అది రాత్రి కల్లోకి వస్తే మాత్రం ఆ కళ కూడా ఫలించదు. అందుకని చింతితంచ అనువర్జయేత్ అన్నారు. ఇక మరొకటి ఏమిటి, ఎప్పుడూ కూడా తీవ్రమైన అజీర్ణ వ్యాధి ఉన్నా ఆ కళ ఫలించదు. అజీర్ణ వ్యాధి ఉన్నటువంటి వాడికి ఇండైజేషన్ రోగం ఉందే వాడికి కళ వచ్చినా ఫలించదు. కర్మగాలి బాత్రూంలో పడిపోయాడు అనుకుంది ఎవరైనా, అలా పడిపోయినప్పుడు గాయమైనప్పుడు వచ్చినప్పుడు కళ కూడా ఫలించదట. కాబట్టి అటు ఇటు తిరుగుతూ పడిపోయినప్పుడో లేదా బాగా మందులు వేసుకున్నప్పుడు పడిపోయినప్పుడో
తాగుబోతుకు వచ్చిన కళ ఫలించదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే కళలు ఫలిస్తాయి. అంటే మరీ ఎక్కువ ఆరోగ్యం అనక్కర్లా, ఓ మాదిరి ఆరోగ్యంగా ఉన్నంత వరకు కళలు ఫలిస్తాయి. ఆ కళల్లో ఇందాక చెప్పినట్టుగా మొదటి జాములో కళ అయితే ఏడాది, రెండవ జాములో వచ్చిన కళ 8 నెలలు, మూడవ జాములో వచ్చిన కళ 3 నెలల్లో ఫలిస్తుంది. అదే అరుణోదయ వేళాయాం, సూర్యోదయానికి ముందు కళ వచ్చిందనుకుందాం, అటువంటి వాడి కళ 1 మాసము నుంచి 10 రోజుల మధ్యలో ఫలిస్తుంది. కళ వచ్చిన వెంటనే వెలుగు వచ్చేస్తే 2-3 రోజుల్లోనే కళ ఫలిస్తుంది. ఏది మంచి కళ, ఏది చెడ్డ కళ అది మనం తెలుసుకోవాలి. ఆరోహణం గోవృష కుంజరాణం, కళలో ఆవుని కానీ ఎద్దుని కానీ లేదా ఏనుగుని కానీ ఎక్కినట్టు కళ వచ్చిందా వాడికి మంచి జాతకం అన్నమాట. పదవైనా వస్తుంది, గొప్ప ధనమైనా వస్తుంది, మంచి యోగం పడుతుంది. ప్రాసాద శైలాగ్ర వనస్పతీనాం, మంచి భవనం మీదకి ఎక్కి, ఏ 7 అంతస్తుల బిల్డింగో 3 అంతస్తుల బిల్డింగో పెద్ద భవనం మీదకి ఎక్కినట్టు కళ వచ్చింది అనుకుందాం. అలాంటి కళ వల్ల కూడా పదవి లేక ధనం వస్తాయి. కొండ చెట్ట చివరికి ఎక్కినట్టు కళ వస్తే అది కూడా మంచిదే. అలా కొండో బిల్డింగో ఎక్కి ప్రయాణం చేసినట్టు కళ వచ్చిందా, ఓరి దేవుడు వాడు అమెరికా ప్రెసిడెంటో భారతదేశానికి రాష్ట్రపతితో ప్రధానం ఏదో అయిపోతాడు. మోడీ గారి గవర్నమెంట్ అయిన తర్వాత ఆయన ఇంకా నాకు వద్దనుకున్నప్పుడు హిందూ ధర్మాన్ని రక్షించడానికి నీ ఓటు వాడు ఎవడన్నా మంచివాడు ఉంటే అటువంటి వాడికి అలాంటి కళ వస్తే వాడు ఆ స్థాయికి ఎడతాడు. ఇక వనస్పతీనాం, చెట్టు చిటారి కొమ్మకెక్కినట్టు కళ వచ్చినా కూడా మంచిది, అది కూడా పదవో ధనమో ఇస్తుంది. కిందకి దూకేసినట్టు కళ వస్తే మాత్రం 6 నెలలలోపు వీలునామా రాసేయచ్చు. ఎందుకైనా మంచిది, నా ఆధార్ కార్డు ఇచ్చేస్తాను. విష్ఠానులేపో రుదితం మృతంచ స్వప్నేష్వగమ్యా గమనంచ పుణ్యం. విష్ఠ అంటే మలం. ఏ చిన్నపిల్లవాడు వెళ్ళాడు, ఇంకా అంతకుమించి దాని గురించి నేను ఏం చెప్పను. మరి దాని ఒళ్ళంతా పూసుకున్నట్టు కళ వచ్చింది అనుకోండి, ఏమా శాశ్వత్ గారు అలా వెళ్ళగానే దాన్ని తీసుకుని మనం ఒళ్ళంతా పూసుకున్నట్టు కళ వస్తే ఇక వాడికి ఇంట్లో బంగారమే బంగారంట. వేళ్ల కొంగరాలు చేయించుకోవచ్చు, మెళ్ళలో గొలుసులు చేయించుకోవచ్చు, అంత బంగారం వచ్చి పడిపోతుంది అన్నారు. కాబట్టి కళ్ళలో కోరుకోకుండా మీరు మళ్ళీ కోరుకోకండి. ఆహా రాత్రి నిద్రపోతూ ఉంటే ఒళ్ళంతా మలం పూసుకున్నట్టు కలొస్తే బాగుండని కోరుకుంటే వాళ్ళది భరించదు, పని చేయదు. అలా కోరుకోకుండా ఉన్నప్పుడు తనంత తాను కలొచ్చి ఆ కలలో మనం మలం పూసుకున్నట్టు కలొచ్చిందంటే మాత్రం గ్యారంటీగా మంచి బంగారం వస్తుందట. రుదితం, ఎవడైనా ఏడ్చినట్టు కలొస్తే వాడు సుఖంగా ఉంటాడు, అవతల వాడనమాట. మీ కల్లోకి నేను వచ్చి కాసేపు ఏడ్చినట్టు కలొస్తే ఇక నేను తర్వాత నా జీవితంలో ఏడవను, ఎప్పుడు చక్కగా నవ్వుకుంటూ తిరుగుతాను అన్నమాట. మృతంచ, ఎవడైనా చచ్చినట్టు కలొస్తే వాడు కూడా 100 ఏళ్ళు బతుకుతాడు. కాబట్టి మా గురువుగారు చచ్చిపోయినట్టుగా కలొచ్చింది అనుకోండి, మీకు ఎంతో లాభం, మీ గురువుగారు 100 ఏళ్ళు బతుకుతాడు. స్వప్నేష్వగమ్యాగమనంచ పుణ్యం, వెళ్ళకూడని చోటికి వెళ్ళినట్టు కల వస్తే అది కూడా పుణ్యం, మంచి కళ అన్నారు. ఆ తర్వాత తెల్ల ఏనుగు మీద ఎక్కినట్టు వస్తే వాడు ఏకంగా మహాసమ్రాట్, అంత యోగం పొందుతున్నవాడు, మహారాజు యోగం పడుతుంది. అక్కడ మహారాజు యోగం అంటే పూర్వంలో నెత్తి మీద కిరీటం పెట్టుకుని సింహాసనం మీద కూర్చుంటాడని కాదు, ఉత్తమమైన జాతకం కలుగుతుంది. వేళకు భోజనం చేస్తూ మంచి సంపదలతో ఉంటూ ఆరోగ్యంగా ఉండడమే రాజయోగం కదా, అలాంటివి కలుగుతాయి. పల్లకీలో ఊరేగినట్టు కలొచ్చిందా మహాకీర్తిమంతుడు అవుతాడు, వాడి జాతకం కూడా బాగుంటుందన్నమాట. తప్పిపోయిన వస్తువు మన దగ్గరకు వచ్చినట్టు కలొచ్చిందంటే అది కూడా శుభమన్నారు. ఇలా ఎన్నో విశేషాలు రాశాడు అందులో ఆయన. అవన్నీ ఇప్పుడు త్రిజట కళలోకి వచ్చాయి. ఇంకా ఏవి చెడ్డ కళలో కూడా తెలుసుకోవాలట. పాలు కారుతున్న చెట్టు ఎక్కుతున్నట్టు కలొస్తే వాడికి కాలో చెయ్యో విరుగుతుంది. పనస చెట్లు, వేప చెట్లు ఇలాంటి వాటిని గెల్లండి, పాలు కారుతూ ఉంటాయి. ఆ పాలు కారుతున్నప్పుడు ఆ కారుతున్న చెట్టు ఎక్కినట్టు కలొచ్చిందంటే మాత్రం గ్యారంటీగా అనారోగ్యమో లేదో మృత్యువో వస్తుందన్నమాట. కళ్ళలో జలగ కరిచినట్టు కలొస్తే గ్యారంటీగా ఎవడో జలగలా పట్టుకుని మన సంపద పట్టుకుపోతాడు. కళలో నల్లని వస్తువులు కనపడడం ఉందే అవి అనారోగ్యానికి చిహ్నం లేదా పోయే కాలానికి చిహ్నం. నల్లని స్త్రీ ఎర్ర బట్టలు కట్టుకుని పళ్ళు కొరుకుతూ కనపడిందా ఇక మృత్యుదేవత మన దగ్గరికి వచ్చినట్టే, మనం వీలునామా రాసేసుకోవడం మంచిది అన్నమాట. మొసలి, గాడిద, ఒంటె ఇవి ఎక్కినట్టు కలొచ్చిందంటే 2 నెలల నుంచి 3 నెలల మధ్యలో తీవ్రమైన అనారోగ్యము కానీ లేక ప్రాణ అపాయ స్థితి కానీ వస్తాయి, చావచ్చు కూడా.
ఏమేంటి మొసలి, ఒంటె, గాడిద ఇవి ఎక్కినట్టు రాకూడదట కళ్ళ. అందువల్ల గుర్రం ఎక్కినట్టు కళ రావాలి, కానీ గాడిద ఎక్కినట్టు కళ రావడం ఏంటి కర్మకారి కల్లో? అదొక ప్రమాదకరమైందన్నమాట. ఇంకా అత్యంత భయంకరమైన మల కోపంలో పడి, ఒంటికి మలం రాసుకోవడం చాలా మంచిది, కానీ మురిగ్గొంట్లో పడి ఆ మురికి తాగుతున్నట్టు కళ వచ్చిందా వాడు కూడా దుర్మరణం పాలైపోతాడు. ఒంటికి నూనె పూసుకున్నట్టు కళ వచ్చిందంటే దరిద్రం పట్టుకుంటుంది, నీచ మరణం వస్తుంది. గన్నేరు పువ్వుల దండ మెడలో వేసుకున్నట్టు కళ వచ్చిందా ఇహవాడు వెళ్ళిపోయినట్టే. 2 నెలల నుంచి 6 నెలల మధ్యలో జెండాపై కపిరాజు అయిపోతాడు వాడు, గ్యారంటీగా పోతాట. అందుకే కళ్ళలో తెల్లదండ వేసుకున్నట్టు రావాలి, గన్నేరు పువ్వులు, ఎర్ర పువ్వులు ఇవి వేసుకున్నట్టు రాకూడదు. అవన్నీ బృహస్పతి గారు చెప్పినవన్నీ ఇక్కడ కనపడుతున్నాయి. త్రిజట చెబుతోంది, రావణాసురుణ్ణి చూచాను కల్లో నేను. ఒళ్ళంతా నూనె పూసుకుని గడగడగడ నూనె తాగుతున్నాడు, ఎర్రని బట్టలు కట్టుకున్నాడు, ఆ నూనె తాగుతూ మత్తెక్కాడు. ఇంతలో ఎవరో వచ్చారు, కరవీర కృతస్రజ, మెడలో గన్నేరు పువ్వులు దండేశారు. అసలే ఎర్ర వస్త్రం కట్టుకున్నాడు వాడు, నల్లగా ఉన్నాడు, నూనె పూసుకున్నాడు, గన్నేరు పువ్వుల దండ మెడలో వేసుకున్నట్ట. ఆ తర్వాత నున్నగా గుండు గీయించుకున్నాడు. కల్లో గుండు గీయించుకున్నట్టు వచ్చిందా? ఇక తర్వాత వేరే గుండు గీయక్కర్లా. కల్లో గుండు గీయించుకోవడం అంటే తండ్రి పోయినప్పుడు కొడుక్కి గుండు కొడతారు బాగా. వాడు కొడుకు భవిష్యత్తులో బతికితే వాడు గుండు కొట్టే యోగం వస్తుందని అర్థం అన్నమాట. అంటే వీడు పోతాడని అర్థం. ఇంతలో ఒక స్త్రీ వచ్చింది. ఆవిడ బాగా నల్లగా ఉంది, ఎర్ర బట్టలు కట్టుకుంది, ఆవిడ చేతిలో తాడుంది. ఆ తాడు రావణాసురుడు మెడకేసి గొర్ర గొర్ర ఈడ్చుకుంటూ దక్షిణం దిక్కు తీసుకుపోతోంది. అప్పుడు రావణుడు హి అని పిచ్చాళ్ళ నవ్వుతూ నూనె తాగుతూ గెంతులు వేస్తున్నాడు. బట్టలు ఊడిపోయాయి. గాడిదలు పూంచిన ఒక రథం అక్కడికి వచ్చిందిట, 1000 గాడిదలతో ఉన్న రథం. ఆ రథంలో వాడు ఎక్కాట. ఎక్కి నేను పోతున్నా అని పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ పేలుతూ అటుపోయాడు. మధ్య మధ్యలో ఆ గాడిదల మీద ఎక్కి వెడుతున్నవాడు అవాక్షర తలకిందులుగా కింద పడిపోతున్నాడు. ఎక్కడికి? భూమి మీదకి తలకిందులుగా పడుతున్నాడు. గర్దభాత్ భయమోహిత. ఆ గాడిదల మించి కింద పడిపోతున్నప్పుడు వాడి ముఖంలో ఒకటే భయం. అంతలోనే పిచ్చాళ్ళ లేస్తాడు, తొట్టు పడతాడు, దిగంబరుడైపోతాడు. బట్టలు ఇప్పేసుకుని ఓహో పుట్టినప్పుడు బట్ట కట్టలేదు అని పాటలు పాడతాడు. ఆ తర్వాత అక్కడ నరకంలా కనపడుతున్న ఒక డ్రైనేజీ గుంట కనపడిందిట. మలపంకం ప్రవిశ్యాసు మగ్నస్తత్ర స రావణ. కేవలం మలం పూసుకోవడం ఎంత లాభమో, మురికి గుంటలో పడిపోయి పీకదాకా నిలబడి ఆ మురికి తాగుతున్నట్టు కలొచ్చిందా అటువంటి వాడికి నరకం తప్పదు, పోయే కాలం తప్పదు. ఇంతలో కుంభకర్ణుడు కనబడ్డాడు. వాడేం చేశాడు? బోర్లా పడుకుని ఉన్నాడు. ఆ సమయంలో కాళీ కర్దమలిప్తాంగీ దిశం యాం ప్రకర్షతి. కాళీ అంటే నల్లగా ఉన్న స్త్రీ. సంస్కృతంలో ళా ఉండదు, కాళీ అంటాం, కానీ అసలు సంస్కృతంలో కాళీ. తెలుగులో ళా ఉంటుంది. మనం తెలుగు వాళ్ళం కనుక వ్యవహారంలో కాళీ అని, కళ్యాణం అని అంటాం, కానీ సంస్కృతంలో కాళీ అనే రాస్తారు. కాబట్టి సంస్కృతంలో తప్పు రాశాడు అనుకోకండి సుమా. సంస్కృతంలో ళ అనే అక్షరం లేదు, అది ద్రవిడ సంప్రదాయపు అక్షరం. అందుకే తెలుగు పదాలు పలుకుతున్నప్పుడు మాత్రమే పెళ్ళి, అక్కడ మాత్రం ళ అనాలి, పెళ్ళి కాదు. వెళ్ళి అనాలి, వెళ్ళి కాదు. కుళ్ళి అనాలి, కుల్లి కాదు. ఆ మధ్యన కుల్లి ఏడ్చానండి అన్నాడు వాడు. ఈ కుల్లి ఏంటరా బాబు, చచ్చిపోతున్నాం అనుకున్నాను, ఎందుకంటే వాడికి తెలుగు రాదు. అదే సంస్కృతంలోకి వచ్చేసరికి కాళీ ఏది. అప్పుడప్పుడు ఆ పదాలు తెలియజేయడానికి నేను కూడా కావాలని అలా ఉచ్చరిస్తూ ఉంటాను, అది దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ 29వ శ్లోకంలో సుస్పష్టంగా రాశారు. ఒక ఆవిడ నల్లగా ఉన్నది, ఒళ్ళంతా బురద పూసుకుంది. ఆవిడ కుంభకర్ణుడి దగ్గరకు వచ్చింది. వచ్చి వాడి మెడలో తాడేసింది, ఎర్రని బట్టలు కట్టింది, వాడికి మెడలో గన్నేరు పూలు మాల వేసింది, దక్షిణం దిక్కుకి ఈడ్చుకుపోతోంది. కాబట్టి కుంభకర్ణుడికి కూడా పోయే కాలం వచ్చినట్టే. ఇంతలో ఇంద్రజిత్తు వచ్చాడు. వాడికి అలాగే సేమ్ ఒక నల్లావుడు వచ్చి ఈడ్చుకుపోతున్నట్టుగా కనపడింది నాకు. ముగ్గురు ఒకేసారి కనపడ్డారటండో ఈసారి కలలో. మళ్ళీ కళ చకచక మారిపోతుంది ఆవిడికి. కళలో ఒక్కొక్కడు ఒక్కొక్క వాహనం మార్చుకున్నారట మళ్ళీ. ఇందాక రావణాసురుడు గాడిదలు పూంచినటువంటి రథంలో వెళ్ళాడని చెప్పిందా, ఇప్పుడేముంటుంది? వరాహేణ దశగ్రీవః
శింసుమారేణ చేంద్రజిత్తు ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ ప్రయాతో దక్షిణాం దిశం. దశకంఠుడు రావణుడు పందెక్కాడు. ఆ పంది కూడా అడవి పంది కూడా కదా, మళ్ళీ డ్రైనేజీ పంది అన్నమాట. గ్రామశోకరం, గ్రామాల్లో మలమూత్రాలు తింటూ ఉండేటటువంటి పంది మీదెక్కి అహనా పంది అంట, ఓహనా పంది అంట అని పందెక్కి రావణాసురుడు ప్రయాణం చేశాడు. ఇంతలో శింసుమారం అంటే మొసలి మీదెక్కి ఇంద్రజిత్తు ప్రయాణం చేశాడు. కుంభకర్ణుడు వచ్చాడు, నువ్వు పంది లాక్కున్నావు, వీడు మొసలు లాక్కున్నాడు, నేను ఒంటెక్కుతా అని ఉష్ట్రేణ ఒంటి మీదెక్కి ప్రయాణం చేశాడు. ఈ ముగ్గురు దక్షిణాం దిశం దక్షిణ దిక్కుకి ప్రయాణం చేశారు. ఈ మూడు వాహనాలు కల్లో కనపడకూడదు, దక్షిణం దిక్కుకేసి ఆ వాహనములెక్కి ప్రయాణం చేయకూడదు. వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి ఆ ముగ్గురికి తప్పదు. ఇక భూమి మీద వాళ్ళకి మాంసం చెల్లిపోయినట్టే, నూకలు చెల్లిపోయాయి అనకూడదు, ఎందుకంటే నూకలు తింటగా వాళ్ళు పేకలు తింటారు, అందువల్ల వాళ్ళకి ఇక మాంసం చెల్లిపోయినట్టే. ఎవరైనా నిత్యం మాంసం తినేవాడు ఉంటే నీకు భూమి మీద నూకలు చెల్లాయి అనకండి, నీకు భూమి మీద పేకలు చెల్లిపోయాయి అనండి. ఇంతమందిలో రాక్షసుల మధ్యలో ఒక్క ఆయన మాత్రం తెల్లబట్ట కట్టాడు. శుక్లమాల్యాంబరధర శుక్లగంధానులేపన శంఖదుందుభి నిర్ఘోషై నృత్తగీతైరలంకృత ఆరుష్య శైలసంకాశం మేఘస్తనితనిస్వనం చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణ. మొత్తం రాక్షసులలో ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని ఏనుగెక్కాడు. ఆ తెల్ల ఏనుగుకి కూడా 4 దంతాలున్నాయి. ఆయన తెల్లని బట్టలు కట్టుకుని తెల్లని పువ్వుల దండ మెడలో వేసుకుని ఒళ్ళంతా శ్వేతగంధం పూసుకున్నాడు. శంఖాలు కొంతమంది ఊదుతూ ఉండగా, దుందుభులు వాయిస్తూ ఉండగా, కొంతమంది ఆడవాళ్ళు నృత్యములు చేస్తూ ఉండగా, కొంతమంది గంధర్వులు పాటలు పాడుతూ ఉండగా దర్జాగా వచ్చి ఏనుగెక్కి ఉత్తరం దిక్కుకి వెళ్ళాడు. ఆయన చుట్టూ 4 మంత్రులు ఉన్నారు. చూసారా, కరెక్ట్గా ఆ 4 మంత్రులతో విభీషణుడు రాముడి దగ్గరికి శరణు అని వెళ్ళాడు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా డామ్ అన్నారు. 4 మంత్రులతో ఆయన అలా వెళ్ళాడు. ఈ లంక అంతా నాశనం అయిపోతుందని ఈ కల వల్ల తెలుస్తున్నది. ఇంతలోనే ఒక విచిత్ర దృశ్యం కనపడింది. రాక్షస స్త్రీలారా, కలలో ఒక భయంకరమైన కోతి కనపడింది. ఆ కోతి శరీరం విపరీతంగా పెంచింది, దాని మూతి ఎర్రగా ఉంది, పిరుదులు ఎర్రగా ఉన్నాయి. అది మొత్తం లంకంతా తగలబెట్టేసింది. దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్సిన. రామదూతయట ఒక వానరం వచ్చి ఈ లంకను తగలబెట్టింది. లంకానగరం అంతా రామదూత అయిన వానరము చేత తగలబెట్టబడడం కల్లో చూశానని చెప్పినట్టే జరిగిందా లేదా కాసేపట్లోనే. మొత్తం మన వాళ్ళ కొంపలన్నీ కాలిపోయాయి, ఒక్క విభీషణ గృహం తప్ప. అందువల్ల ఎందుకు వచ్చింది? ఈ సీతని పదే పదే బెదిరిస్తారు, భయపెడతారు. ఈ కళ రాక్షసులకు వినాశనం సూచిస్తోంది, సీతకి శుభాన్ని సూచిస్తున్నది. ఈ సీత కాళ్ళ మీద పడితే రేపు ఆ రామదూత ఎవడో వచ్చి లంకను తగలబెడుతున్నప్పుడు మిమ్మల్ని తగలబెట్టకుండా రక్షిస్తాడు. ఎప్పటికైనా ఈమె మనల్ని రక్షించాలి. ఈ సీత యొక్క లక్షణం నాకు తెలుసు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజా. ఇక్కడ రాశారు అందమైన మాట. మిథిలానగర రాజు కూతురు, జనకుని కూతురు ఈ సీత ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, ఇంక జీవితంలో దండం పెట్టకపోయినా ప్రసన్నురాలు అవుతుందిట. ప్రణిపాత ప్రసన్న అంటే ఒక్కసారి నమస్కారం చేసినంత మాత్రం చేతే ప్రసన్నురాలు అవుతుంది. మనం ఎన్నో బాధలు పెట్టాం, ఎన్నో తిట్టాం, చంపుతాం, కొడతాం, అన్నాం, తింటామని బెదిరించాం, అయినప్పటికీ ఒక్క నమస్కారం చేయండి, ఆవిడ ప్రసన్నురాలు అవుతుంది. ఈమె మాత్రమే భవిష్యత్తులో మనకి వచ్చే భయంకరమైన ఆపద నుండి రక్షించగలదు. ఈమెను మనం ప్రసన్నం చేసుకోకపోతే భవిష్యత్తులో మనకు ఆపదలు వస్తాయి. ఆపదలు వచ్చినప్పుడు మనల్ని ఎవరూ రక్షించరు. కాబట్టి ముందు ఆవిడకి దండం పెట్టండి. మీ ముఖం తగలయ్యా. ఆవిడ ముఖాన్ని చూచాను, ఆవిడ ముఖంలో పెసరే తేడా. ఛాయ వైగుణ్య మాత్రంతు, ముఖం రంగు మారిందంతే. ఛాయ అంటే కాంతి ఉన్నదే, అది వైగుణ్యం, కొంచెం రంగు మారింది, రవ్వంత ముఖంలో తేడా వచ్చింది. ఈ కాంతి ఎందుకు తగ్గిందా అనుకున్నాను. తాత్కాలికంగా కష్టాలు అనుభవించే వాళ్ళకి ముఖంలో రంగు కొంచెం మారుతుంది,
ఆ తర్వాత మళ్ళీ సుఖాలు వచ్చినప్పుడు యథాప్రకారమైన వర్ణం వచ్చేస్తుంది. ఇది తాత్కాలికం. ఈమె సందేహము లేకుండా భవిష్యత్తులో సుఖములు అనుభవిస్తుంది. ఇప్పుడున్న దుఃఖం క్షణకాల దుఃఖం, ఓ ఏడాది దుఃఖం అయ్యాక సుఖాలు పొందుతుంది. నేను ముందే చెబుతున్నాను, అర్ధసిద్ధింతు వైదేహ్యా, సీతాదేవికి సంపదలు వస్తాయి, లాభాలు కలుగుతాయి. రాక్షసేంద్ర వినాశంచ, రావణాసురుడికి నాశనం తప్పదు, రామునికి జయం తప్పదు. చూడండి, ఇప్పటిదాకా ఏడుస్తున్న సీత ఎడమ కన్ను టక్కున అదిరింది. అంటే చూసిందనమాట ఆవిడ, సీతకి ఎడమ కన్ను అదురుతోంది. ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదరడం లాభాన్ని సూచిస్తుంది. భర్తృలాభం, సంపల్లాభం, పుత్రలాభం ఇవన్నీ ఈవిడికి ఉన్నాయి. అందుకే ఈవిడి కన్ను అదురుతున్నది. తర్వాత ఎడమ భుజంతో పాటుగా కన్ను కూడా అదురుతున్నది. భుజం కన్ను రెండూ అదురుతున్నాయట. రెండూ ఒకేసారి అదరడం ఇంకా శుభం అన్నమాట. అసలు ఆవిడ శరీర అవయవాలు చూస్తేనే ఉత్తమ జాతి స్త్రీ అని, సుఖాలు అనుభవిస్తుందని తెలుస్తున్నది. ఆ కొమ్మ మీద ఓ పక్షి ఉందండోయ్, ఈవిడ కూర్చున్న చెట్టు కొమ్మ మీద ఓ పక్షి ఉందిట. ఆ పక్షి హఠాత్తుగా కుహు కుహు అని కూస్తున్నది. ఆ కోత ఎలా ఉన్నది? పక్షీ చ శాఖా నిలయం ప్రవిష్ట పునఃపునశ్చోత్తమ సాంత్వవాదీ సుస్వాగతాం వాచముదీరయానః పునఃపునశ్చోదయతీవ హృష్టః. పైన చెట్టు కొమ్మ మీద దానినే తన ఇల్లుగా చేసుకుని నివసిస్తున్న ఒక పక్షి చీటికి మాటికి మధురంగా కూస్తోంది. ఆ కోత ఏమని కూస్తోంది? అమ్మా సీత, నువ్వేం భయపడకు, రాముడు వస్తాడు, ఆయనకి స్వాగతం, నీకు స్వాగతం, రాక్షసులకి నాశనం అని తెలియజేస్తూ సుస్వాగతం వాచం అనగా రామునికి శుభాన్ని పలుకుతూ సుస్వాగతం పలుకుతూ కూస్తోంది. అది ఈ పక్షి కోత, అది భరత పక్షి కోత, అది చాలా మంచి కోత. ఆ కోత రాముడున్న దిక్కుకేసి తిరిగి కూస్తున్నది కనుక రాముడికి స్వాగతం పలుకుతున్నది, సీతకి మంగళం పలుకుతున్నది, రావణుడికి అమంగళం పలుకుతున్నది. సీతకు ఉత్సాహం కలుగుతుంది కాబట్టి ఆవిడికి విజయం తప్పదు అని బెదిరించగానే రాక్షస స్త్రీలు కంగారు పడిపోయి ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుని దూరంగా వెళ్ళిపోయారు. కొంచెం భయపడ్డారు, సీతను వదిలేరు. దూరంగా పోయి ఇంతవరకు బెదిరించి అలిసిపోయి ఉన్నారేమో, పైగా రాత్రిపూట సరైన నిద్ర కూడా లేదేమో, ఇప్పుడు పగల నిద్రకు ఉపక్రమించారట, తెల్లవారుజాము నిద్రకు ఉపక్రమించారు గుర్రు గుర్రుమంటూను. అప్పుడు సీత ఒక పక్కన సంతోషం కలిగినా, ఈ కల వినగానే ఆనందం కలిగినా, ఇంకా రాముడు రాలేదు గనక మళ్ళీ దుఃఖానికి గురైపోయింది. లోకంలో ఒక సామెత ఉన్నది, నాకాల మృత్యుర్భవతీతి సంతః. మహాత్ములు ఏమంటారు? అకాలంలో మరణం రాదు. మనం ఎంత గించుకున్నా మనకు ఆయువు ఉంటేట చావాలనుకున్నా చావలేం. పోయే కాలం వచ్చేదాకా ఎంత ప్రయత్నించినా ప్రాణం పోదు. ఆ పోయే కాలం వస్తే నువ్వు ఎంత గించుకున్నా బతకవు. అందువల్ల రమ్మంటే రాదు మృత్యువు, పొమ్మంటే పోదు. పెద్ద ప్రయత్నం చేసినా చావరట. నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నా నా ప్రాణం పోవటం లేదే అనుకున్నది ఆవిడ. వెనకడికి ఒక ఆయన ఉన్నాడు, ఏదో కారణం చేత భార్యామణిని 2 ఇడ్లీ వేయమన్నాడు, వేయనంది. దాంతో చచ్చిపోదాం అనుకున్నాడు. కేవలం ఇడ్లీ కోసం చచ్చిపోదాం అనుకున్నాడు, ఇంక దేనికి చచ్చిపోదాం అనుకున్నాడు. చూస్తున్నాక చిన్ని విషయాలకు చచ్చిపోరు కొంతమంది. పెళ్ళి అవ్వలేదట, విషం తాగే చచ్చిపోదాం అనుకుంది. చచ్చిపోదాం అనుకుంటే చస్తుందా? బతికింది, ఆయువు ఉంది కనుక. అదే మన పెద్దలు చెప్పారు. ఒక ఆయన కోపం వచ్చింది, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అందుకని ఏం చేశాట, పైకి ఎక్కాడు కొండ మీదకి, కొండ మీద నుంచి కిందకు దూకేశాట. గిరి ఎక్కి పడిన ధర, కొండ ఎక్కి కిందకు దూకాడు భూమి మీదకి. మామూలుగా అయితే అంత కొండ మీదకి ఎక్కి కిందకి దూకితే డామ్మని కింద పడి ఒళ్ళంతా ముక్కలే చావాలి. కానీ ఆ సమయానికి ఒక రైతు పొలంలో ఉన్న గడ్డి పట్టుకొచ్చి అక్కడ గడ్డిమేటు వేసాట, పెద్ద గడ్డిమేటు. ఈయన గడ్డిమేటు మీద పడ్డాడు కాబట్టి ఏదో కాలు కాస్త బెణికింది కానీ చావాలా. సాగరమున మునిగినను, ఇదేంట్రా కొండెక్కి కింద మీదకి దూకి చచ్చిపోదాం అనుకున్నాను, కొండ మేంచి కిందకి దూకి చచ్చిపోదాం అనుకుంటే వీడెవడో నన్ను రక్షించాడు. ఇక ఇలా కాదనుకుని సముద్రంలో దూకాడు. విశాఖపట్నం దగ్గర ఆర్కే బీచ్లోనో లేదా పేరుపాలెం బీచ్ అని ఉంటుంది ఇక్కడ. పిక్నిక్కి వెళ్ళి ఎంతోమంది అక్కడ టెక్నిక్గా చచ్చిపోతూ ఉంటారు.
అక్కడికి వెళ్ళి ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకాడు పాపం. తీరా సముద్రంలో దూకితే పెద్ద కెరటం వచ్చి ఒడ్డు మీదకి తోసేసింది. చావలేదు వాడు. రామరామ, నాకు ఇదేం కర్మయోగం, సముద్రంలో దూకినా చావలేదు అనుకున్నాడు. పావకముదొచ్చిన ఆ తర్వాత ఓ పెద్ద అగ్నిగుండం పేర్చుకున్నట్ట. మంచి యాగకుండం తయారు చేసి దాని నిండా ఎండుకట్టెలు వేసి పెట్రోల్ కూడా బాగా పోసి నిప్పెట్టాడు. భగా భగా మండుతోంది అగ్ని. ఇంత పెద్ద అగ్నిగుండం చితిలాగా పేర్చుకుని అందులో దూకి చచ్చిపోదామని దాని చుట్టూ ప్రదక్షిణ చేసి దూకుదాం అనుకున్న సమయానికి పెళ శబ్దాలతో ఆకాశం అంతా మేఘాలు గమ్మి ఉరుములు ఉరిమి మెరుపులు మెరిసి తుఫాను వచ్చినట్టుగా 2 రోజులు వర్షం కురిసింది. ఆ నిప్పు చల్లారిపోయింది. వాడెవడో వాడి పాదం బాగున్నట్టుంది, అలాంటి వాడు చావడానికి సిద్ధం ఇస్తే కరువు ఉన్న చోట కూడా నీళ్ళు వస్తాయేమో. మొత్తం మీద అగ్నిలో దూకి చచ్చిపోదాం అనుకుంటే వర్షం వచ్చి అది చల్లారిపోయింది. దాంతో చావు రాలేదు. భీకర పణులతోడ ఆడిన ఇక ఇలా కాదనుకున్నాడు. నాకు ఇవేం వచ్చి రావడంలా, కొండమెంచి కిందకు దూకినా చావట్లేదు, సముద్రంలో దూకినా చావలేదు, అగ్నిలో దూకుదామంటే ఆ ప్రయత్నం బెడిసి కొట్టిందని ఓ పాము పుట్ట దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పెద్ద పుట్ట ఉంది. ఆ పుట్టలో చాలా పాములు ఉన్నాయి. ఎంతోమంది అక్కడికి వెళ్ళి పాము కాటు తిని చచ్చారట. ఆ పాము పుట్టలో చెయ్యట్టాట. పాము వీడు చూసి టుక్ టుక్ అని బయటకు వచ్చి పారిపోయింది. కాటేయలేదు. మరి వీడి చేతిలో ఏముందో, దిక్కుమాల చేతిలో ఏ గరుడ రేఖే ఉందో, లేదా వీడు పావు కట్టే విషప్రాణువో పారిపోయిందిట. అందువల్ల భీకర పణులతోడ ఆడిన మరణమకాలమున రాదు మహినెవ్వరికి. అకాలంలో మరణం రమ్మంటే రాదు. ఆ తర్వాత మనం ఇంక చావకూడదని నిర్ణయించుకుని నేను 10 కాలాలు బతకాలనుకుంటే అప్పుడు గుండెపోటు చచ్చిపోతాడు. చూడండి, అంటే వాడికి ఆ మృత్యు అప్పుడు వచ్చిందనమాట. వచ్చే కూర్చున్నప్పుడు, మృత్యువు వచ్చినప్పుడు, పోయే కాలం వచ్చినప్పుడు ఎక్కడ దాక్కున్నా చస్తాం. ఆయు ఉంటే ఎన్ని ప్రయత్నములు చేసినా మరణించాం. అందులో ఏండ్రిని దాగినంత మాత్రం చేత గాండ్రుమంటూ మృత్యువు రాదు. చక్కగా ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి బంగారం లాంటి మొగుడుతో బిడ్డలతో సుఖంగా ఉంటారు ఏదో ఆయువు ఉంటే. అందుకని ఆవిడ ఏమంది, నా కాల మృత్యుర్భవతీతి సంతః. పండితులు ఏమని చెప్పారు, ఎన్ని ప్రయత్నములు చేసినా, విషం తాగి చచ్చిపోదామన్నా, ఉరి వేసుకుందామనుకున్నా మృత్యు అకాలంలో రాదు. నా కర్మయోగం ఏమిటో, ఇక్కడ నేను ఎంత ప్రయత్నించినా మరణించటం లేదు. రావణుడిచ్చిన గడువు ఇక 2 నెలలే మిగిలింది. ఆ 2 నెలల్లో నేను ఏమవ్వాలి? ఏమైనా నేను మాత్రం రాక్షసుడి దగ్గరికి వెళ్ళను, నీచుడికి మంత్రం ఇవ్వకూడదట, అలాగే వాడి దగ్గరికి నేను వెళ్ళను అని కాసేపు అనుకుంటుంది. విషస్య దాత నహిమేస్తి కశ్చిత్. పాపం మళ్ళీ ఏమనుకుంది, ప్రయత్నిస్తే ప్రాణం పోతుందేమో, విషంతో చచ్చిపోదాం అనుకున్నదట. విషం తాగి చచ్చిపోదాం. మళ్ళీ అంతలో ఆలోచన వచ్చింది, విషస్య దాత నహిమే అస్తి కశ్చిత్. ఇక్కడ విషమిచ్చే దాత కూడా లేడు, ఒక్కడు కూడా సరైన దాత కనపడ్డంలా. అయినా దాతల్ని బంగారం అడిగి తీస్తారు కానీ విషం అడిగి తీస్తారా? ఎంత కసి ఉన్నా చూస్తూ చూస్తూ అందరూ చూస్తూ ఉండగా ఇదిగో విషం తాగి అంటారా? అంటే కేసు కదా. ఇక్కడ ఒక్కడు కూడా విషదాత కనపడటం లేదు. శస్త్రస్యవా, ఒక కత్తి ఇచ్చి నన్ను నేను పొడుచుకుని చావడానికి అస్త్రం ఇచ్చేటటువంటి ఆయుధమిచ్చే దాత కనపడటం లేదే ఈ రాక్షసుల్లో. దుర్మార్గులు, దాతలే లేరు అనుకుంది వాళ్ళని. ఇంతలోనే విషం దొరకకపోవచ్చు, ఆయుధం దొరకకపోవచ్చు, కానీ చావాలనుకుంటే మార్గాలు ఎన్ని లేవు అని తన జడ తీసుకుంది. ఆవిడ జడ చాలా పొడుగ్గా ఉంటుంది లండోయ్. వేణ్యుద్గ్రథనేన శీఘ్రం, నా జడతో నా మెడకు ఉరేసుకుని గట్టిగా లాక్కుని చచ్చిపోతాను. అహం గమిష్యామి యమస్య మూలం. ఈ విధంగా నా జడని ఈ చెట్టు కొమ్మకు కట్టుకుని ఆ జడనే మెడ చుట్టూ చుట్టుకుని పొడుగ్గా ఉన్న జడగా కొమ్మకు చుట్టుకుని ఉరిగా మార్చుకుని యమాలయానికి పోతాను అనుకున్నది. అనుకుంటూ ఉండగా ఎడమకాలు ఎడమ భుజం అదిరాయి. వెంటనే ప్రయత్నం ఆపేసింది. ఇవన్నీ శుభశకునాలు. ఈ సమయంలో ఆత్మహత్య ఎలా చేసుకుంటాం? ఆత్మహత్య మహాపాపం కదా. చావకుండా బతికి ఉండు, బతికి ఉంటే శుభములు పొందుతావు అన్నట్టుగా నా ఎడమ చెయ్యి, ఎడమ కన్ను, ఎడమ కాలు అదురుతున్నాయి అనుకున్నది మళ్ళీ. అంటే అంతటి అమ్మవారు కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న. చూసారా, అదృష్టం బాగుండి ఆవిడకి శుభశకునాలు వచ్చాయి కనుక అక్కడ హనుమంతుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోను. ఇలా అనుకుంటూ ఉండగా కొమ్మ మీద కూర్చున్న ఆంజనేయ స్వామి వారు ఇదంతా చూస్తున్నాడు.
రావణాసురుడి సంభాషణ విన్నాడు, రాక్షస స్త్రీల బెదిరింపులు విన్నాడు, త్రిజటా స్వప్న వృత్తాంతం విన్నాడు, సీతాదేవి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం, ఆ ఆత్మహత్యా ప్రయత్నం నుంచి మళ్ళీ అంతలోనే విరమించడం అన్నీ చూచాడు. ఇప్పుడు ఆయన తనలో తాను ఇలా అనుకున్నట్ట, నా అదృష్టం బాగున్నది, సీతామాతను చూశాను. యాం కపీనాం సహస్రాణి సుబహూన్యయుతాని చ, ఏ సీతామాతని వెతకడం కోసం వేలు వందలు లక్షలలో ఉన్న వానరులు అన్ని దిక్కులకి బయలుదేరారో ఆ సీతని కళ్ళారా చూశాను. అంటే ఈ సీతాన్వేషణకి అసంఖ్యాకులైన వానరులు అన్ని దిక్కులకి బయలుదేరారు. ఈమెను వెతకడం కోసం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. నేను కూడా దక్షిణం దిక్కుకొచ్చి శతయోజన విస్తీర్ణమైన సముద్రం ఈమె కోసమే దాటి లంకానగరానికి వచ్చాను. ఈమె కనపడకపోతే ప్రాణం కూడా విడిచిపెడదామనుకున్నాను. అటువంటి సీతని చూడగలిగాను. కానీ చూచి వెళ్ళిపోవడానికి మనస్సు అంగీకరించటం లేదు. తీరా రాముడి దగ్గరికి వెళ్ళాక సీతను చూశానండి కానీ మాట్లాడలేదండి అంటే రాముడు ఏమంటాడో. ఏమయ్యా, అంత దూరం వెళ్ళి సీతను చూసి కనీసం ఆవిడికి నేను ఉన్నానని, నేను వస్తానని ఒక్క మాట కూడా చెప్పలేదా, ఆవిడికి ఓదార్పు కలిగించలేదా అని రాముడు మందలిస్తే ఏం సమాధానం చెప్పాలి?